सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి ఏకాదశి ఉదయం 9:53 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 11:14 వరకు. వర్జం తెల్లవారుజామున 5:27 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:58 వరకు. మరల మధ్యాహ్నం 3:19 నుంచి 4:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:21 నుంచి 3:09 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరిక రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:20. నేటి విశేషం నిర్జల ఏకాదశి, అలాగే ఏకాదశి గురువార వ్రతం, అలాగే కూర్మ జయంతి, రామలక్ష్మణ ద్వాదశి. రామలక్ష్మణులను ఆరాధించడం ద్వారా సోదర ప్రేమ వృద్ధి చెందుతుంది. అలాగే కూర్మ జయంతి సందర్భంగా శ్రీ కూర్మనాథాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం కానీ, ఆ మంత్రంతో కూర్మావతార విష్ణు స్వరూపాన్ని పూజించడం ద్వారా ఏకాగ్రత సిద్ధిస్తుంది. అలాగే ఏకాదశి గురువార వ్రతం కాబట్టి ఈ రోజున మనం గురుగ్రహానుగ్రహం కోసం చేసేటువంటి సకల కార్యాలు, అంటే పసుపు పువ్వులతో గురువును పూజ చేయడం, అలాగే ఆ శనగలు మొదలైనటువంటి వాటిని ప్రసాదంగా పంచటం మొదలైన కార్యాలు గురుగ్రహ దోషాలను నివారించేవిగా ఉంటాయి. ఇది నిర్జల ఏకాదశి కాబట్టి ఈ రోజున నీటిని కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటే సకల పాప పరిహారం, అలాగే సంతాన వృద్ధి మొదలైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అంత సాధ్యం కానివారు నీటిని స్వీకరించిన, పలహారం స్వీకరించిన ఏకాదశి వ్రతాన్ని మాత్రం కొనసాగించవచ్చు. ఆ వ్రత విధానంలో గత రోజు అంటే దశమి నాడు రాత్రి పలహారం చేయడం, ఈరోజు ఒక పూట పలహారం చేయడం, రాత్రి అంతా జాగరణం చేయడం, రోజంతా ఆ స్మరణ చేయడం, విష్ణు స్మరణ చేయడం, శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం, మరుసటి రోజు పాలన చేయడం, ఇలా ఆ వ్రతాన్ని మనం సమగ్రంగా నిర్వర్తించుకోవచ్చు. తద్వారా శారీరక మానసిక అనారోగ్యాలు తొలగడంతో పాటుగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మోక్షప్రాప్తి వరకు ఆ పుణ్యఫలితం ఉపకరిస్తుంది. నేటి ఆణిమత్యాలు. ఉత్తమ వ్యక్తికి ప్రధానమైనది శీలం, అది లోపిస్తే జీవితం వ్యర్థం. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఇవాళ ఏకాదశి గురువారం, గురువుతో కూడినటువంటి ఏకాదశి, అది గురువే ఏకాదశి. ఈ వారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురు పరంపరాతత్వం. ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత విష్ణుతత్వానికి సంబంధించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి సైతం కూడాను సందీపుని వద్దకు వెళ్ళి విద్యను అభ్యసించాడు. అంటే
ఆయన నారాయణమూర్తి అయినప్పటికీ కూడాను గురువుకు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సంస్కారం అక్కడ కనబర్చాడు అని అర్థం. అందుచేత గురువే సర్వలోకానాం అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దాని రీత్యా ఈ ఏకాదశి పర్వతిథి నాడు గురువులను సేవించడం, గురువులకు దక్షిణాది తాంబూలాదులు ఇచ్చి సత్కరించడం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం, అదృష్ట లాభం. అందుచేత గురువు ఏకాదశి, ఇది గురువారం ఏకాదశి కలిసిన ఈ మహత్తరమైనటువంటి భాగ్య లక్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలి. అంటే గురువులను పూజించి వారి యొక్క దివ్యవంతమైనటువంటి ఆశీస్సులను గనక ఈరోజు గనక పొందినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం మీ జీవితాలలో పొడసూపుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండాలి. ఎవరైతే ఉపవాసం ఉంటారో ప్రకృతిలో సంభవించేటువంటి మార్పుల వలన, కాలానుగుణంగా ఆ మార్పుల వలన సంభవించేటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని దరిచేరవు. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఉపవాసము వెనకాల ఆరోగ్య ప్రక్రియ చాలా చక్కగా చెప్పబడ్డది మనకు శాస్త్రాల్లో. ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి సూత్ర ప్రాతిపదికతో ఈ యొక్క ఉపవాస ప్రక్రియను ఏకాదశి నాడు ఆచరించే వారికి చాలా చక్కటి ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్య లక్షణాలు బాగా ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఒకవైపు ఉపవాసం, మరొక వైపు హరినామ సంకీర్తన, మరొక వైపు గురుసేవా తత్పరత, ఇవన్నీ కూడా మనకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి పండిత కవులు శ్రీ చీమలమర్రి వెంకటరామయ్య గారు రచించిన పద్మబాంధవ శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. చీమలమర్రి వెంకటరామయ్య గారు ప్రకాశం జిల్లా పొదిలి తాలూకా కుంచేపల్లిలో 1903 సంవత్సరంలో జన్మించారు. ఈయన స్వగ్రామంలోనే ఒక పాఠశాల స్థాపించి ప్రధానోపాధ్యాయునిగా ఉన్నారు. ఎన్నో గ్రంథాలు రచించారు. భక్తి తత్పరులు, దేశభక్తి తత్పరులు అయిన చీమలమర్రి వెంకటరామయ్య గారు ఈ పద్మబాంధవ శతకాన్ని భక్తితో, ఆత్మార్పణతో ఆ సూర్యభగవానునికి నివేదన చేశారు. భాగ్యములిమ్మటంచు నిన్ను ప్రస్తుతి చేయగలేదు, ఒట్టి నిర్భాగ్యుడ నాకవేటికి ప్రభాకర, నీ పదసేవ చేయు సద్భాగ్యముసంగి నా హృదయ పంకజ పీఠి వసించి, దేహమారోగ్యము కల్గచేసి భవరోగము బాపుము పద్మబాంధవ. ఓ సూర్యనారాయణమూర్తి, నిన్ను ఏవేవో ధన సంపదలను కావాలని కోరనయ్యా, ప్రస్తుతి చేయగలేదు భాగ్యములిమ్మటంచు. ఈ ప్రస్తుతి ఏవో భాగ్యాన్ని నీ నుండి పొందటానికి కాదు, నా కవేటికి నేను నిరాడంబరంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. ఈ అనవసరమైనటువంటి ఈ సంపదలన్నీ తెచ్చిపెట్టుకుని వాటి వల్ల వచ్చే నష్టాలను, కష్టాలను భరించాలనుకోవటం లేదు. నా కవేటికి నీ పదసేవ చేయు సద్భాగ్యముసంగి ప్రభాకర. నువ్వు ఒక తేజస్వరూపుడవు. నీ పాద పద్మములు కూడా అంత తేజస్సుతో ఉంటాయి. కనుక
నీ పాదపద్మములను నిరంతరం ఆశ్రయించి ఆ పదసేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించు. నీ వైపు నేను నా కనులు తెరచి చూడలేనయ్యా, అంతటి తేజస్వరూపుడవు నువ్వు. కనుక నీ పాదపద్మములను చూసే శక్తిని ప్రసాదించి నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించు. హృదయ పంకజ పీఠి వసించి నా హృదయ పద్మాన్ని నువ్వు అధివసించు. నిరంతరం నా హృదయ పద్మంలో నువ్వు నివసించి నన్ను జ్ఞానస్వరూపుణ్ణి చెయ్యి, తేజస్వరూపుణ్ణి చెయ్యి. దేహం ఆరోగ్యము కల్గచేసి ఈ శరీరం దృఢంగా ఆరోగ్యవంతంగా ఉండేలా అనుగ్రహించు. భవరోగము బాపుము, నువ్వు ఆరోగ్యాన్ని కలిగించేవాడవు కనుక శరీరానికి మాత్రమే కాకుండా ఈ జీవుడికే నువ్వు ఆరోగ్యాన్ని కలిగించాలి. శరీరానికి ఆరోగ్యం ఎంత ప్రధానమో జీవుడికి ఆరోగ్యం మళ్ళీ జన్మ రాకపోవటం. భవరోగం అనేటువంటి ఆ అంటువ్యాధితో జీవుడు బాధపడుతున్నాడు. ఇది జన్మ జన్మలకి కూడా అంటుకుంటూ ఉంటుంది. అలా అంటుకునే ఈ భవరోగాన్ని నువ్వు తొలగించి నన్ను నిరంతరం మోక్షస్థితిలో ఉండేలా అనుగ్రహించు అంటూ ప్రశాంతమైనటువంటి హృదయాన్ని, ఆ ఆనందాన్ని నాకు ప్రసాదించి మోక్షాన్ని కలిగించు అంటూ సూర్యనారాయణ మూర్తిని త్రిమూర్తి స్వరూపముగా భావించి తన ఆత్మ నివేదన చేసి అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు శ్రీ చీమలమర్రి వెంకటరామయ్య గారి పద్మబాంధవ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. ఆపదామపహరం తు తతిమ్నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచిదత్తబలాని వ్యోమకేశ సుదృశో హసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. దేశక్షేమం కోసం, భారత జాతి యొక్క స్వతంత్రత కోసం పరితపిస్తూ అమ్మవారిని ప్రార్థించారు గణపతిముని. ఆ శ్లోక సంపుటిని ముగిస్తూ చెప్తున్న చివరి శ్లోకం: శాక్వర గణేన ముఖరెత్ర గణనాథే విష్ణు యశశీస వధు జిష్టు ముఖ వంజే అంబ కరుణాంకురు శివంకరి నిరంక స్వచ్ఛ కిరణార్భక విభూషిత లలాటే. శాక్వర గణేన, శక్వరీ ఛందస్సు ఒక ఛందస్సున్నది. ఆ ఛందస్సు నుంచి పుట్టినటువంటి ఇందువదన అనే వృత్తము, ఉత్పలమాల చంపకమాల వలెనే ఇందువదన అనేది ఒక వృత్తం. దీనికి మూలము శక్వరీ ఛందస్సు. అటువంటి వృత్తముతో రచించినటువంటి ఈ శ్లోకములు ఓ తల్లి నువ్వు స్వీకరించు. విష్ణు యశసి, చాలా చిత్రమైన సంబోధన చేశారు ఇక్కడ. అంటే విష్ణు కీర్తి కలిగిన దానా అని చెప్పడంలో అర్థం ఏంటంటే విష్ణు అంటే వ్యాపించినది అని అర్థం ఇక్కడ. అది విష్ణు యశసి అంటే విశ్వమంతా వ్యాపించిన కీర్తి కలిగిన ఓ తల్లి జిష్ణుముఖ వంజే, ఇంద్రాది దేవతల చేత, జిష్ణు అనే శబ్దానికి ఇంద్రుడు అని అర్థం ఉన్నది, విష్ణువు అని అర్థం ఉన్నది కనుక విష్ణు ఇంద్రాది దేవతల చేత స్తుతింపబడే జగదంబ నన్ను కరుణించు అని ప్రార్థించారు. ఇక్కడ అమ్మవారికి ప్రధానమైన సంబోధనలో శివంకరి అనేటువంటి మాట ఉన్నది. అంటే శుభాన్ని కలిగించడమే స్వభావంగా కలిగినటువంటి ఓ చంద్రశేఖరి నన్ను రక్షించు అని చెప్తూ ఇప్పుడు 36వ స్తబకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ స్తబకం ఒక ప్రత్యేకమైన లక్షణాలతో ఉన్నది. ఇలా ప్రతి స్తబకము ఏదో ఒక ప్రత్యేకత ఉంది, అందులో సందేహం లేదు. కానీ ఈ స్తబకం వినేటప్పుడు ఒక రకమైన మనస్సంస్కారం కావాలి. ఒక్కొక్కటి వినేటప్పుడు ఒక్కొక్క భావంతో వినాలి. అప్పుడు దాని యొక్క ఫలాన్ని, దాని యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోగలం. అన్నీ ఒకలా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. దానికి తగ్గట్టు తెలుసుకోవాలి. ఇక్కడ ఎలాగైతే పులిహోర అంటే అందులో ఉప్పు ఉంటుంది, పాయసం అంటే అందులో పంచదార ఉంటుందని తెలుసుకున్నప్పుడు ఆస్వాదించే పద్ధతి వేరు. అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క స్తబకంలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఈ 36వ స్తబకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ శ్లోకాలు వింటూ ఉంటేనే అత్యంత మధురంగా వినబడుతుంటాయి. మొత్తంగా ఈ స్తబకం యొక్క భావం అమ్మవారినే గతి అని శరణు వేడడం. ఆ తల్లి నన్ను రక్షించుగాక,
ఆ తల్లి నాకు గతి అనేటువంటి శరణాగతి భావం కనబడుతుంది. అందుకే ఈ శ్లోకాలు పారాయణ చేస్తే మనంతట మనం అమ్మవారి పాదాలకి శరణాగతులం అవుతున్నాం, అమ్మవారి కృప పొందుతున్నామని భావం కలుగుతుంది. నిజానికి అమ్మ దయని అందించే శ్లోక పరంపర 25 కూడా. విశేషంగా ఈ చిట్ట చివరి శ్లోకంలో ఒక మాట చెప్తారు, అది ముందే తెలుసుకుంటే మనం ఇంకా చక్కగా ఈ శ్లోకాలు ఆస్వాదించవచ్చని ముందుకు తెచ్చి చెప్తున్నాం ఇక్కడ. అమ్మ, నేను రచించినటువంటి తూణక వృత్తముతో కూడిన ఈ శ్లోకములు అంటే 25 తూణక అనేటువంటి వృత్తముతో కూడినది. ఈ 25 శ్లోకములు కూడా ఓ తల్లి మణిద్వీపంలో నీ ముందు నాట్యం చేస్తూ పూజించుకుంటున్నటువంటి అప్సరసల వలనే నిన్ను కొలుచుగాక అన్నారు. అంటే అమ్మవారి ముందు అద్భుతంగా నాట్యం చేస్తూ అప్సరకాంతలు ఆ నాట్యాన్ని ఉపచారంగా అమ్మవారికి సమర్పణ చేస్తారు. నా శ్లోకములు కూడా ఆ విధంగానే నీకు ఉపచారములు అవుతున్నాయని చెప్తున్నారు. దీని యొక్క భావం ఏమిటి అంటే అప్సరసలు నాట్యం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ శ్లోకాలు వింటున్నప్పుడు ఆ అద్భుతం కనబడుతుంది. అప్సరసలు నాట్యంలో కదలికలున్నట్టు ఈ శ్లోకంలో పదాల కదలిక, పదాల పొందిక ఒక నాట్యంలా కనబడుతుంది. అసలు అక్షరాలు నాట్యం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఈ శ్లోకాల్లో ఉంటుంది అని తెలుస్తుంది. అందుకే శ్లోకాలు వింటూ ఉంటేనే ఒక అప్సర స్త్రీ నాట్యం ఎలా ఉంటుందో అంత రమణీయంగా ఉంటుంది. అయితే ఆ అప్సరసల నాట్యం అమ్మవారి కైంకర్యం కోసమే నేను రచించిన ఈ శ్లోకాలు కూడా అమ్మవారి ఉపచారం కోసమే అని సమర్పణ చేస్తున్నారు. ఆ రమ్యమైన భావజాలంతో ఉన్న ఈ శ్లోకాలు భావం తర్వాత తెలుసుకోవచ్చు, ముందు వింటూ ఉంటేనే చెవికి ఒక హాయిగా ఉంటుంది. అది ఆ గమనశక్తి మనలో అమ్మవారిని స్ఫురింపజేస్తుంది. అలాంటి రమ్య శ్లోకాలతో కూర్చున్నటువంటి ఈ 36వ స్తబకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఉన్నతస్తనస్థలీ విలోలహార ముక్తిక వ్రాత దీధితి ప్రతాన బద్ధ సౌహృదా సదా అంధకారి కామిని దరస్మిత ద్యుతిర్ధునోత్వంధకారమంతరంగవాసినం ఘనం మమ. ఇక్కడ విశేషమైనటువంటి మాటల్లో ప్రతి స్తబకము వలెనే ఇక్కడ కూడా అమ్మవారి చిరునవ్వుని ముందుగా స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి చిరునవ్వు ఎలా ఉన్నదంటే ఎత్తైన వక్షస్థలంపై అనేక రకాల రత్నాల హారాలు ధరించారు అమ్మవారు. ఆ కంఠం నుంచి వేలాడుతున్నాయి అనేక రత్నాల హారాలు. అందులో ముత్యాల మాలలు చాలా ఉన్నాయి. ఇక్కడ ముత్యాల మాలలు కంఠం నుంచి ధరించడం అనేది ఉత్తమ దేవతా లక్షణాల్లో ఒకటి. ఆ ముత్యాలు దొంతరులుగా ఉన్నటువంటి మాలికలు ధరించింది అమ్మవారు. ఆ ముత్యాలని తెల్లగా స్వచ్ఛముగా ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారు నవ్వుతున్నారు, ఆ నవ్వు కూడా తెల్లగా స్వచ్ఛముగా ఉన్నది. ఇలా కంఠం నుంచి వేలాడుతున్నటువంటి అద్భుతమైన ముత్యాలమణుల కాంతులతో స్నేహం చేస్తున్న అమ్మవారి చిరునవ్వు నా హృదయంలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేయుగాక అని ప్రార్థన చేస్తున్నారు. పైగా ఎవరి చిరునవ్వు? అమ్మవారి చిరునవ్వు. ఆ అమ్మవారు ఎవరు? అంధకారి కామిని, అంధకాసురుని సంహరించినటువంటి శివుని యొక్క ఇల్లాలు. అంధకము అంటే చీకటి, గుడ్డితనం అని అర్థం. ఆ రెండు అజ్ఞానానికి సంకేతం. అటువంటి ఆ చీకటిని అజ్ఞానాన్ని తొలగించేవాడు శివుడు. ఆయన యొక్క ఇల్లాలు చిరునవ్వు మన లోపల ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేస్తున్నది. రమ్యమైన భావంతో చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క వైభవాన్ని వేదములు, ఇతిహాసములు, పురాణములు చెప్పిన దాన్ని అనుసరించి చెప్తూ అటువంటి తల్లి నాకు గతి యగ్గుగాక అని ప్రార్థన చేస్తున్నారు. అంబరస్థలే పురా పురందరోద దర్శయాం యాం వదంతి పర్వత ప్రసూతి మైతిహాసికా సా పరా పురామరే పురంధ్రికాఖిలాంబికా పుత్రకాయ మజ్జతే దదాతు దక్షిణం కరం. ఇక్కడ ఒక్కొక్క శ్లోక భావమే అనుగ్రహాన్ని మనకు చూపిస్తుంది. అంబరస్థలే పురందరో దదర్శయాం, ఆకాశములో ఇంద్రుడు మొట్టమొదటిగా ఏ తల్లిని దర్శించాడో ఆ తల్లి నన్ను అనుగ్రహించుగాక. ఇంద్రుడు ఆకాశంలో దర్శించిన తల్లి అంటే ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి అంశములు కొన్ని ఇందులో ప్రస్తావన చేయబడుతున్నాయి. అదేవిధంగా కేనోపనిషత్తులో కథ ఇక్కడ నేరుగా చెప్పబడుతున్నది. ఈ రెండు కూడా సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తులే. ఆ కేనోపనిషత్తులో చెప్పిన కథ ప్రకారంగా అనంతమైన ఆకాశంలో ఇంద్రుడికి కనబడిన తల్లి సతస్మిన్నేవాకాశే స్త్రియమాజగామా అని ఆ మంత్రం ఉపనిషత్తులో ఉన్నది. ఇక్కడ అంటే ఇంద్రునికి అనంతాకాశంలో అమ్మవారు దర్శనమిచ్చారు, దర్శనమిచ్చి తన తత్వాన్ని బోధించారు. ఈ కథ కేనోపనిషత్తులో ఉన్నది, దాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. అటువంటి ఆ తల్లి పర్వతరాజ పుత్రికగా ఉద్భవించింది అని ఇతిహాస పురాణములు చెప్తున్నటువంటి అంశము. అందుకే పర్వత ప్రసూతి అంటే పార్వతి, హిమవత్ పర్వత రాజపుత్రి కనుక హైమవతి. సరిగ్గా కేనోపనిషత్తు కథతోనే ఇక్కడ కూడా అన్వయం ఉన్నది. ఇంద్రుడికి కనబడిన ఆ తల్లి అమ్మా నీ పేరేమిటి అంటే ఉమా హైమవతి అని చెప్తుంది. హైమవతి అంటే పర్వత ప్రసూతి, అది రెండవ వాక్యంలో చెప్తున్నారు.
సా పరా పురామరే పురంధ్రికాఖిలాంబిక. అటువంటి ఆ తల్లి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు. ఆ తల్లి తన కుడి చేతితో నాకు ఊతమునిచ్చుగాక అని చెప్తున్నారు. ఎటువంటి నాకు? సముద్రంలో నూతిలో పడిపోతున్న వాడికి ఒడ్డునున్నవాడు చేయూతనిచ్చినట్లుగా అజ్ఞానమనేటువంటి అంధకార కూపంలో ఉన్నటువంటి నాకు అమ్మవారు తన కుడి చేతిని ఊతముగా ఇచ్చి అనుగ్రహించుగాక అని చెప్తున్నారు. పుత్రకాయ మజ్జతి, ఒక పిల్లవాడు మునిగిపోతూ ఉంటే ఆ తల్లి చేతితో పైకి లాగినట్లుగా, ఓ తల్లి నీ శిశువునైన నన్ను అనుగ్రహించు, సంసార కూపము నుంచి కాపాడు, కష్ట సముద్రంలో మునిగిన నన్ను అనుగ్రహించు తల్లి అని అమ్మవారి దక్షిణ హస్తాన్ని ఇక్కడ స్తుతిస్తున్నారు. ఆ దక్షిణ హస్తం మనల్ని ఊతమిస్తున్నది. అందుకే దక్షిణ హస్తంతో అభయం చెప్తారు. ఇక్కడ భయం నుంచి బయటపడేసే శక్తి అమ్మవారి యొక్క దక్షిణ హస్తానికి ఉన్నది అని నమస్కరించుకుని, పాద పంకజే ధృతా నరై రబాహ్య భక్తిభి పాణి పంకజే ధృతా నవేందు ఖండధారిణ చారు హేమ హంసక మనోజ్ఞ రత్న కంకణ లోకజాలపాలిని పునాతు మాం విలాసిని. అమ్మవారి యొక్క పాదములు చేతులు ఈ రెండు గురించి చెప్తున్నారు ఇక్కడ. పాదములు పట్టుకున్నవారు భక్తులు, చేతిని పట్టుకున్నవాడు శివుడు. ఎందుకంటే పాణిగ్రహణం చేశాడు కనుక అమ్మవారు చేతిని పట్టుకున్నాడు ఆయన, పాదములు పట్టుకున్నారు భక్తులు. అయితే ఎలాంటి భక్తులు అమ్మవారి పాదాలను పట్టుకున్నారంటే అబాహ్య భక్తిభిహి. చాలా విశేషమైన మాట అన్నారు ఇక్కడ. అంటే బాహ్యము లేని భక్తి. బాహ్యము లేని భక్తి అంటే వాళ్ళ భక్తి బాహ్యమైనది కాదు, అది ఆంతరంగికమైనది. ఆంతరంగిక భక్తులు అంటారు ఇక్కడ. ఇది బయట చేసే నమస్కారం కాదు, అంతఃకరణే అర్పించుకున్నటువంటి వారే ఆంతరంగిక భక్తులు. అటువంటి తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ అంటారు పోతన గారు. ఆ లోనమ్మిన అనే భావమే ఇక్కడ అబాహ్య భక్తిభి అనే మాటలో కనబడుతున్నది. ఆంతరంగిక భక్తులు ఆ తల్లి యొక్క పాదాలని పట్టుకుంటున్నారు. చంద్రశేఖరుడైన శివుడు ఆ తల్లి చేతిని పట్టుకుంటున్నాడు. అటువంటి పాదములు, అటువంటి చేతులు కలిగినటువంటి అమ్మవారు సర్వజనులకు దిక్కయ్యున్నది. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. అదోక్షజాయ నమః. ఈ కన్యలు ఎవరని చెప్పుకుందాం. ఈ కన్యలు వైదిక కర్మలకు ప్రధానమైన కాలానికి గుర్తులు. వీరే కాకుండా శ్రద్ధ, అంగిరో దంపతులకు ఉతథ్యుడు, బృహస్పతి అనే ఇద్దరు కుమారులు కూడా కలిగారు. వారిలో ఉతథ్యుడు గొప్ప బ్రహ్మజ్ఞానం గలవాడు, సాక్షాత్తుగా భగవంతుడు. వీరిద్దరూ స్వారోచిష మన్వంతరంలో బాగా ప్రసిద్ధి చెందారు. తరువాత హవిర్భువ పులస్య దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో మొదటివాడు అగస్త్యుడు. ఆయన తర్వాతి జన్మలో జఠరాగ్ని అయ్యాడు. రెండవ కుమారుడు గొప్ప తపశ్శాలి. ఆయన పేరు విశ్రవసుడు. ఆ విశ్రవసుడికి ఇడబిడ అనే భార్య ద్వారా సాత్విక స్వభావం కల కుమారుడు జన్మించాడు. అతడే కుబేరుడు. కుబేరుడు యక్షులకు ప్రభువయ్యాడు. విశ్రవసునికి గల మరొక భార్య కైకసి. ఆ కైకసి యందు రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించారు. పులహుని భార్య గతి. ఆమె మహాపతివ్రత. ఆ దంపతులకు వైదిక కర్మలతో దిట్ట అయిన కర్మశ్రేష్ఠుడు అనేవాడు, ఉపాసకులలో గొప్పవాడైన వరీయాంశుడు, గొప్ప సహనాశీలం, సహిష్ణుడు అనే ముగ్గురు కుమారుడు కలిగారు. కృత మహర్షికి క్రియ అనే భార్య వలన గొప్ప బ్రహ్మ తేజస్సు గల 60,000 మంది ఋషులు పుట్టారు. వారే వాలఖిల్యుడు. వశిష్ఠ మహర్షి భార్య పేరు అరుంధతి. ఆమెకు ఊర్జ అని మరొక పేరు కూడా ఉంది. ఆ దంపతులకు చిత్రకేతువు, సురోచి, విరజసుడు, మిత్రుడు, ఉల్మనుడు, వసుబృధాన్యుడు, దిమమంతుడు అనే 7 మహర్షులు పుత్రులై జన్మించారు. వీరే కాకుండా వశిష్ఠ మహర్షికి మరొక భార్య ఉంది.
ఆమె వలన ఆయనకు శక్తి మొదలైన పుత్రులు కలిగారు. అథర్వణుడి భార్య పేరు చిత్తి. ఈ దంపతులకు దదీచి అనే కుమారుడు జన్మించాడు. దదీచి గొప్ప వ్రతనిష్ట గలవాడు. ఆయన శిరస్సు గుర్రపు తలను పోలి ఉండటం వల్ల ఆయనకు అశ్వశిరసుడు అని మరో పేరు కూడా ఉంది. భృగు మహర్షి భార్య పేరు ఖ్యాతి. ఆ దంపతులకు ధాత విధాత అనే 2 కుమారులు, శ్రీ అనే ఒక కూతురు కలిగారు. ఆమె లక్ష్మీదేవి యొక్క అంశంతో జన్మించింది. భగవంతుడికి అంకితమైపోయింది. భృగుపుత్రులైన ధాత విధాతలకు మేరు తన కుమార్తెలైన ఆయతి నియతి అనే వారిని ఇచ్చి వివాహం చేశాడు. ధాతుకు మృకండు జన్మించాడు. ఆ మృకండుడికి మార్కండేయుడు జన్మించాడు. విధాతకు ప్రాణుడు జన్మించాడు. ఆ ప్రాణుడికి వేదశిరుసుడు జన్మించాడు. ఆ భృగు మహర్షికి కవి అనే మరొక కుమారుడు కలిగాడు. ఆ కవి యొక్క పుత్రుడే శుక్రాచార్యుడు. అతడు పూజ్యుడయ్యాడు. గొప్పవారు ప్రసిద్ధులు అయినటువంటి ఈ మహర్షులు తమ సంతానము ద్వారా లోకాలను వృద్ధి పొందించారు. విదురా, నీకు ఈ విధంగా కర్దమ ప్రజాపతి యొక్క 9 మంది కుమార్తెల సంతానం గురించి కూడా వివరంగా చెప్పాను. శృణ్వతః శ్రద్ధదానస్య సద్యః పాపః పరః ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యజాత్మజః. ఈ గొప్ప వృత్తాంతాన్ని శ్రద్ధతో విన్నవారి పాపాలు వెంటనే నశిస్తాయి. ఇక దక్ష ప్రజాపతి యొక్క వంశాన్ని మనం తెలుసుకుందాం. బ్రహ్మపుత్రుడైన దక్షుడు మణిపుత్రిక ప్రసూతిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 16 మంది కుమార్తెలు కలిగారు. తన కుమార్తెలలో 13 మందిని ఆయన ధర్ముడికిచ్చి వివాహం చేశారు. ఒక కుమార్తెను అగ్నిదేవుడికిచ్చి వివాహం చేశారు. పితృదేవతలందరికీ కలిపి మరొక కుమార్తె ఇచ్చాడు. ఇంకొక కుమార్తెతో సంసారాన్ని నుండి భక్తులను ఉద్ధరించే శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దక్షుడు కుమార్తెలైన శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అనేవారు ధర్ముడి భార్యలు. ధర్ముడి భార్య అయినటువంటి శ్రద్ధ శుభుడిని, మైత్రి ప్రసాదుడిని, దయ అభయుడిని, శాంతి సుఖుడిని, తుష్టి ముదుడిని, పుష్టి స్మాయుడిని, క్రియ యోగుడిని, ఉన్నతి దర్పుడిని, బుద్ధి అర్థుడిని, మేధ స్మృతిని, తితిక్ష క్షేమదుడిని, హ్రీం ప్రశ్రయుడిని పుత్రులుగా పొందారు. మూర్తి అనే ధర్ముడి భార్య సకల కళ్యాణ గుణ సంపన్నులైన నారాయణ మహర్షులను పుత్రులుగా పొందింది. నరనారాయణులు జన్మించిన శుభ సమయంలో జగత్తంతా ఆనందంతో పులకరించింది. జనుల మనస్సులలో కోపం మొదలైనవి తొలగిపోయాయి. దిక్కులలో ధూళి తొలగి అవి నిర్మలమయ్యాయి. చల్లగాలులు కావాలా కావాలా అనిపించింది. చల్లగాలులు అందరికీ సుఖాన్ని కలిగించేలాగా చల్లగా వీచాయి. ఎప్పుడు చల్లగా వీస్తూ ఉంటే మంచిది కదా. చాలా వేడిగా ఉండిన వాళ్లకు చల్లగాలులు వీస్తూ వచ్చాయి. నదుల్లో బురద తొలగిపోయింది. అవి నిండుగా శాంతంగా ప్రవహించాయి. అడవులలోని చెట్లు చక్కగా విరబూసి పుష్పించాయి, ఫలించాయి. పర్వతాలు సంతోషించాయి. ఆకాశంలో దేవదుందువులు మ్రోగాయి. పూలవాన కురిసింది.
మహర్షులు సంతోషంతో స్తోత్రాలు చేశారు. గంధర్వులు కిన్నరులు గానం చేశారు. అప్సరసల నాట్యం చేశారు. జగత్తంతటికి శుభం చేకూరింది. బ్రహ్మాది దేవతలు ఆ నరనారాయణులను ఇలా స్తుతించారు. యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినాద్య ప్రాదుచ్చకార పురుషాయ నమః పరస్మై అదోక్షజాయ నమః.